బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఇవాళ ఒకటి ఖండిస్తూ ఉన్నారు. విద్యార్థులకు శాపంగా నీట్ లీకేజ్ కేంద్ర ప్రభుత్వానికి ఈ మిస్టేక్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ అంటే బడా జుమ్లా పార్టీ అని చెప్పేసి కూడా ఒకసారి వీళ్ళందరూ కూడా నినాదాలు ఇస్తున్నారు. నినాదాల ద్వారా కూడా వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మనకు వెంగళరావు నగర్ డివిజన్ సంబంధించినటువంటి కార్పొరేటర్ ఆధ్వర్యంలో కూడా విజయ్ గారు కూడా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంది అసలు నీట్ పేపర్ లీకేజ్ ఇప్పటికే మోడీ మాట్లాడిండు, కౌన్సిలింగ్లు పెడుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాలి, ఎందుకు ఇంతగానో మీరు ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారు? ఇంతమంది చనిపోతున్నారు, ఇప్పటి వరకు పట్టించుకుంటుందా గవర్నమెంట్? ఇన్ని సంవత్సరాల నుంచి అది బీజేపీ గవర్నమెంట్ లోపాల వల్లనే ఇదంతా జరుగుతుంది. దాని గురించే ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం మా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో. మోదీ ఏమన్నాడు, తప్పు జరిగింది కాదనట్లేదు, ఇక్కడ నుంచి అట్లా కాకుండా మేము చూసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఈ నిరసన కేవలం రాజకీయ కోణంలో చూడొద్దా? రాజకీయ కోణంలో కాదు, తప్పు జరిగిందంటే ఇంతకు ముందు ఎందుకు చేశారు తప్పు? పిల్లల గురించి ఆలోచించాలి కదా. ఇంతమంది చనిపోతున్నప్పుడు ఏం చేస్తున్నారు పట్టించుకోకుండా? తప్పు జరిగిందంటే చనిపోయినాక తప్పు జరిగిందంటే పిల్లలు వస్తారా? మళ్ళీ చనిపోయిన వాళ్ళు వస్తారా? రారు కదా. దాని గురించి కేవలం రాజకీయంగా కాదు, మేము పిల్లల గురించి చేస్తున్నాము. రాజకీయం ఎటువంటి రాజకీయాల గురించి కాదు, పిల్లల గురించి ఆలోచించి వాళ్ళ చదువుల గురించి ఆలోచించి ఎంత కష్టపడి రాస్తారు వాళ్ళు ఎగ్జామ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు పేపర్ లీకేజ్ వల్ల ఎంతమందికి అన్యాయం జరుగుతుంది. అంటే ఏం చేస్తే అసలు పరిష్కారం దొరుకుతుంది పిల్లలందరికంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళు సరిగ్గా చూసుకోవాలి, లీకేజ్ కాకుండా చూడాలి. పేపర్ లీకేజ్ కాకుండా చూసుకుంటేనే కదా ఏదైనా. కొంతమంది నాయకులు కూడా ఉన్నారు, మీరేం చెప్తారు లీకేజ్ గురించి? ముందుగా దేశాన్ని కాపాడాలంటే మతోన్మాద పార్టీని పక్కకు జరపాలి, నరేంద్ర మోడీ గారిని జరపాలి. ఈరోజు మనం చూసుకోవాలా ఆర్థికంగా మనం ఎంత కోల్పోయినాం. అప్పుడు 60 రూపాయలు ఉన్నటువంటి రూపాయి విలువ ఈరోజు 93 నుంచి 98 రూపాయలకు చేరుకుంది. ఆర్థిక విలువలు కోల్పోయాం. నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఏమన్నాడు, ఆర్థిక విలువలను కాపాడుతా 60ని 20 చేస్తా అన్నాడు. 60ని 20 చేస్తా అన్నాడు, 90కి తెచ్చాడు. విద్యార్థులని మంచి భవిష్యత్తు ఇస్తా, ప్రపంచంలో ఉన్న విద్యార్థులను కూడా, విజ్ఞానులను కూడా, శాస్త్రవేత్తలను కూడా ఇండియాకు రప్పిస్తా అన్నాడు. ఈరోజు ఈయన పంపించిన విద్యార్థులు తట్టుకోలేక విదేశాలకు పోతే ట్రంప్ అక్కడి నుంచి ఇక్కడ కొట్టేసి ఇండియాని బ్యాన్ చేసాడు. ఇప్పటివరకు ట్రంప్ విషయంలో మాట్లాడలే. లక్షల మంది ఉద్యోగులు రోడ్ల మీద పడ్డారు. విదేశాలలో చదువుకున్న పిల్లలు తల్లిదండ్రులు ఆశతో సంపాదించి లక్షల రూపాయలు పెట్టి విదేశాలకు పంపించిన ఫ్లైట్లో బేడీలు వేసి ఎలగొట్టేసింది ఇక్కడికి. మరి నరేంద్ర మోడీ ఇంతవరకైనా స్పందించాడా? ఒక దేశ ప్రధానిగా స్పందిస్తున్నాడా? లేదు. ఎగ్జామ్ లీక్ అయింది, పేపర్ లీక్ అయింది, వెరీ గుడ్. భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏమేమంటుంది, ఒక నేరం చేయని వాడు శిక్ష అనేది పడొద్దు అనేది భారత రాజ్యాంగం. మరి ఇంతమందికి శిక్ష పడుతుంది, ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత ఘోరంగా ఢిల్లీలో లాఠీ చార్జీలు చేశారు. ఒక నక్సలైట్ల మీద, ఉగ్రవాదుల మీద బాష్పం ప్రయోగించినట్టుగా బుల్లెట్లు ఈరోజు ఇచ్చారు. మరి అలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం? అంటే ఈ రకంగా జరుగుతుంటే ఆయన వచ్చి ఒక క్షమాపణ కోరితే ఈ ఉద్యమం ఆపేద్దామా? అయితే నీట్ పేపర్ లీకేజ్ దాదాపు 4 రోజులు గడిచిపోయి, అవును, అప్పటి నుంచి మాట్లాడడం బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నది? ఏదైనా రాజ్యాంగంలో ఎలా ఉంటుంది అంటే, ఒక పార్టీ అనేది కదులుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఉద్యమ స్వరూపం మారుతుంటుందో, ఉద్యమ స్వరూపాన్ని ప్రజలు మారుతారు, రాజకీయ నాయకులు మారుతారు, అందరూ కూడా ఉద్యమం వైపు తరలుతూ ఉంటారు. మాట వెళ్ళినప్పుడు బయటికి పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈరోజు ఇక్కడ కూడా ఏడ ప్రతిస్పందిస్తున్నది నరేంద్ర మోడీ. ఈరోజు నరేంద్ర మోడీ ఎందుకు ప్రతిస్పందించాడు? 4 రోజులు ఏడ వండుకున్నాడు. మరి నరేంద్ర మోడీ ఎందుకు ఈరోజు ప్రతిస్పందించాడు? అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిస్పందిస్తున్నాయి కాబట్టి నరేంద్ర మోడీ ప్రతిస్పందించాడు. నరేంద్ర మోడీ ఎందుకు వండుకున్నాడు 4 రోజుల నుంచి? నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా, ఎందుకు వండుకున్నారు? మరి కిషన్ రెడ్డి గారు లోకల్ ఉన్నారు, మరి ఆయన ఎక్కడ ఉన్నాడు? మరి ఆయన ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడలేదు? మరి రామచంద్రరావు గారు ఎందుకు మాట్లాడలేదు? మరి వాళ్ళు కూడా క్షమాపణ కోరాలి కదా. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. రాజ్యాంగ విరుద్ధం ఇది. విద్యార్థులను కాపాడుకోవాలా,
విద్యార్థులే మనకు భవిష్యత్తు. మన యొక్క భారతదేశం మొదటి స్థానంలో చెల్లాలా, 90 నుంచి మళ్ళీ 20కి రావాలంటే విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దితేనే భారతదేశం కాపాడబడుతుందని నా యొక్క నీట్ లీకేజ్ గురించి అంటే స్టూడెంట్స్ అందరు కష్టపడి చదువుకొని వాళ్ళు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇట్లాంటివి జరిగితే ఎవరికైనా అది ఆ, ఆ, వాళ్ళ పేరెంట్స్ చాలా కష్టపడి అంటే ఎంత కష్టపడితే కానీ అక్కడ వరకు చేరుకునేది అది వాళ్ళకే అర్థమవుతుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. మోడీ గారు స్పందించాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే బేటీ బచావ్ బేటీ పడావ్ అని అన్నారు, కానీ ఆయన చేసేది దానికి ఆపోజిట్గా ఉన్నది. దీనికి ఖండిస్తున్నాం మేమందరము మా బీఆర్ఎస్ పార్టీ నుంచి. కానీ ఖచ్చితంగా మరి ఇంకోటి ఏంటంటే గ్యాస్ కూడా అసలు చాలా తక్కువకి 500కి గ్యాస్ వస్తుందని చెప్పిండు, కానీ 1000 రూపీస్ లేనిది ఇప్పుడు గ్యాస్ రావట్లేదు. అది కూడా చాలా మేము ఖండిస్తున్నామండి. మధ్య తరగతి వాళ్ళైతే అసలు ఏ దానికి తట్టుకోలేకుండా ఉన్నారు. కానీ ఈ అన్నిటికీ అయితే సొల్యూషన్ తీయాల్సిందే. అందుకనే మేమందరం ఖండిస్తున్నామండి. థ్యాంక్ యూ.